ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో ఎండు చేపలను ఎలా క్లీన్ చేసుకోవాలో నేర్చుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఎండు చేపలను తీసుకున్నాను. ఇవి నెత్తళ్ళు అంటారు. వీటిని ఈ తల ఉంటుంది కదా, ఈ తల భాగం ఇలా తీసేయాలి. అలాగే ఈ తోక భాగం ఇట్లా తీసుకోవాలి. ముందుగా ఇవన్నీ కూడా ఇలాగా తీసుకోవాలి. చూడండి, తల తోక అన్నీ తీసి ఇలా నీట్గా చేసి పెట్టాను. ఇప్పుడు మనము వీటిని ఎలా ఇంకా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనము హాట్ వాటర్ పెట్టుకోవాలి ఇవి క్లీన్ చేసుకోవడానికి. స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకున్నాను. ఇగోండి, మనం తీసుకున్న ఎండు చేపల్ని ఏం వేసుకోకుండా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ పొట్టంతా వెళ్ళిపోతుంది ఫ్రై చేసుకుంటే. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, ఎలా క్లీన్ చేయాలో మళ్ళీ చూద్దాము. ఇప్పుడు మనము వేపుకున్న చేపలని ఇందులో వేసుకుంటున్నాను. స్మెల్ కూడా వెళ్ళిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, హాట్ వాటరు మంచిగా మరలించుకోవాలి. వాటరు ఇప్పుడు ఇందులో పోసేసుకుంటున్నాను. ఒక 3 మినిట్స్ ఈ హాట్ వాటర్లో ఇలాగే ఉంచాలి. వాటర్ అంతా పోసుకున్నాం కదా, ఇందులో ఒక 3 మినిట్స్ ఈ వాటర్లో ఇలాగే ఉంచుకోవాలి. 3 మినిట్స్ అయింది. చూడండి, వీటిని మనము చల్లని వాటర్తో మళ్ళీ ఒక 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు మనము చల్లని వాటర్తోనే కడుక్కుందాము. చూడండి, మంచిగా క్లీన్ చేసుకున్నాము ఫిష్లని. ఇలా ఈ విధంగా నీట్ చేసుకోవాలి. మంచిగా వాటర్లో వేసి చేయితోన మంచిగా ఇలా ఇలా అనేసి అంతా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఈ చేపలు కర్రీ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.